టీఎస్ఎంసీ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చెప్తాను. అదేంటంటే చాలామంది కూడా ఇంతవరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. ఇంకా కౌన్సిలింగ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి త్వరగా. అప్పుడే మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ చెప్పాను కదా, ఈ యొక్క 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి కౌన్సిలింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. అండ్ ఈ యొక్క వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్గా జరుగుతుందా, అసలు ఎలా జరుగుతుందా అని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది మీకు ఆల్రెడీ మీకు 12 డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అవి మొత్తం లిస్ట్ అయితే చెప్పాను. అవన్నీ కూడా మీరైతే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత నేను ఎలా అయితే చెప్పానో అలా ప్రయారిటీ వైజ్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు మీ యొక్క వెరిఫికేషన్ అనేది ఈజీగా కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క 12 డాక్యుమెంట్స్ అనేవి మీకు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మరి ఏం చేయాలంటే లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని మీరు ఆల్మోస్ట్ ఇప్పటికే రెడీగా ఉండాలి. కానీ ఇంతవరకు మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి అండ్ నెక్స్ట్ ఎలా చేయాలి, ఏంటి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఎక్కడి నుంచి పెట్టాలి, ఏ కాలేజ్ పెట్టాలి, అది ప్రయారిటీ వైజ్ ఎలా పెట్టాలి అనేది కూడా చాలా మందిలో ఇప్పటి వరకు డౌట్ అయితే ఉంది. ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి మీరు కన్ఫ్యూజ్లో పడుతున్నారు తప్పితే మరి మీ ఓన్గా ఆలోచించుకొని గైడెన్స్ తీసుకొని ముందుకైతే వెళ్ళడం లేదు. యూట్యూబ్లో ఏంటంటే ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. తెలిసి తెలియని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది తెలిసినా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని నమ్ముకున్నారనుకోండి ఈ యొక్క కౌన్సిలింగ్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తారు మీరు. అందుకని చెప్పేసి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మీరు గైడెన్స్ అయితే తీసుకుంటే మంచిగా మీకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాతే మీకు వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఏమవుతుంది, టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్టులు ఏమున్నాయో కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. లిస్ట్ ఇస్తాం. నెక్స్ట్ మీకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది, నెక్స్ట్ మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో కూడా చూసి కంప్లీట్గా లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ ఐడి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలామంది కూడా ఆప్షన్స్ ఏముంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఆప్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ చూసి మీరు ఆప్షన్స్ పెడితే కుదరదు. దానికి కొన్ని టెక్నిక్స్ అండ్ లాజిక్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఏ కాలేజ్ పెట్టేద్దాం సీట్ వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు వచ్చే సీటు కూడా మీరు కోల్పోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఒక కౌన్సిలింగ్ వచ్చేసి మరీ అంత స్ట్రిక్ట్గా అయితే ఏముండదు. జస్ట్ మీకు వెరిఫై చేసి జస్ట్ మిమ్మల్ని పంపించేస్తారు. అంతగా స్ట్రిక్ట్గా అయితే ఏముండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరైతే ప్రయారిటీ వైజ్గా పెట్టుకోండి. ఈ యొక్క ప్రయారిటీ వైజ్ మీ దగ్గర ఉంటే కనుక మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళకైతే జరగదు. అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా వెరిఫికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే త్వరగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎంత త్వరగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ప్రాసెస్ మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు 1 by 1 వీడియోస్ కూడా మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కౌన్సిలింగ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. అవి తీసుకొని మీరు లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి కుదరదు. ఎవరైతే వెరిఫికేషన్స్ వెళ్లకుండా ఉంటారో వాళ్ళందరికీ స్లాట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు వెరిఫికేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా
కుదరదు. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దు. వన్స్ ఒక్కసారి మిస్టేక్ అయ్యింది అంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడం కష్టం. ఒక్కొక్కళ్ళు ఇంత చెప్తున్నా కూడా చూసుకొని మరి ఇందులో ఒకటి ఇచ్చాం, అందులో ఒకటి ఇచ్చాం, ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో చెప్తా అవసరం. సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి, నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ కావాలి, ఇవి లేటెస్ట్ ఉండాలి, అవన్నీ చెప్తున్నా కూడా ఒక్కరు కూడా వినకుండా ఇంతవరకు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మళ్ళీ అదైంది ఇదైంది అని చెప్పేసి కిందకు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. అలా చేసుకొని ఇక్కడికి వచ్చి కామెంట్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వరు. కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు గైడెన్స్ తీసుకుంటే ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే ముందుగానే చూసి అలర్ట్ అయ్యి ఏం చేయాలో చూసి మేమైతే చెప్పి మిమ్మల్ని అయితే గైడ్ చేసి ముందుకైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే లాస్ట్ మినిట్ లాస్ట్ టైం కాబట్టి ఈ యొక్క టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మీరైతే గైడెన్స్ తీసుకొని ముందుకైతే వెళ్ళండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.